హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంచన, అనన్య ఇద్దరూ కూడా అలా బిర్యానీని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. శరణ్యని నానా మాటలు అనిపించినందుకు ఆనంద ఇది గమనిస్తుంది. వీళ్ళ పని ఇలా కాదు, నేను చెప్తాను అంటూ గదిలోకి వచ్చి అనన్య, కాంచన తింటూ ఉండగా అలా వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. అనన్యకి ఏమీ అర్థం కాదు. ఏంటి ఆ నవ్వుకి అర్థం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. మీరు సంబరాలు చేసుకుంటున్నారు కదా, చేసుకోండి, మీరు తింటున్నది విషపు బిర్యానీ అని చెప్పడంతో ఒక్కసారిగా కాంచన, అనన్య ఇద్దరు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యగారు, ఇది విషం కలిపింది ఎందుకు అవుతుంది, ఇది నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఎలా అవుతుంది అంటే ఏం చెప్పమంటావు, నువ్వు శరణ్య తినే కేక్లో ఎలా విషం కలిపి ఇచ్చావో అలానే ఇది కూడా జరిగింది అని అనటంతో ఇక ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు. అనన్య, కాంచన ఇద్దరూ కూడా ప్లీజ్ ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు అని అనటంతో ఆనంద అంటుంది, మీరు శరణ్యని చావు బ్రతుకుల మధ్య ఎలా కొట్టుమిట్టాడేలా చేశారో ఇప్పుడు మిమ్మల్ని ఎలా వదిలేస్తాననుకున్నారు, అదే పనిష్మెంట్ మీకు కూడా నేను ఇస్తాను కదా. ఇప్పుడు ఒక గంట సేపు మాత్రమే మీకు టైం ఉంది, గంటలో ఇక మీ పని క్లోజ్, అంతే అయిపోయినట్టే అని చెప్పడంతో ఇక అనన్య, కాంచన ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్కి వెళ్దామని పరుగులు తీసుకుంటూ బయటికి వచ్చేస్తారు. రోడ్డు మీద పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్దామని వెళ్తూ ఉంటారు. అమ్మ, నాకు తల తిరిగిపోతుందమ్మా అని చెబుతూ ఉంటుంది అనన్య. నాకు కూడా సేమ్ అలానే ఉంది, ఏదోలా ఉంది, తల తిరిగిపోతోంది, ఏదేదో అయిపోతుంది అని చెబుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి ఎలాగో అలా పరుగులు తీసుకుంటూ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్ డాక్టర్ అని పిలుచుకుంటూ వీళ్ళే బెడ్ మీద పడుకుని పోతారు. అనన్య, కాంచన ఇద్దరూ కూడా డాక్టర్ ఎక్కడా అని పిలవటంతో నర్సు వచ్చి, డాక్టర్ గారు ఇంకో గంట వరకు రారు, గంట తర్వాతే వస్తారు అని అనటంతో అనన్యకి, కాంచనకి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ ఆనంద వీళ్ళ ఆట నేను కట్టిస్తాను కదా అని చెప్పి అనుకుంటూ కూర్చొని ఉంటుంది. ఇక అనన్య తిక్క ఎలా కుదురుస్తుందో ఆనంద చూద్దాం రానున్న ఎపిసోడ్లో.